మేడ్చల్ జిల్లాలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు మొదటి భార్య ధర్నాకు దిగింది. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్ శిల్ప దంపతుల పెళ్లి చేసుకుని 15 ఏళ్లయింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అయితే 5వ సంవత్సరం నుండి సాయి చరణ్ భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు. భార్య భర్త కోసం తిరుగుతుండగా బండ్లగూడలో నివాసం ఉంటున్నాడని తెలిసి ఇంటికి రావడంతో లోపల తలుపులు పెట్టుకుని తీయట్లేదంటూ ఇంటి ముందు భార్య శిల్ప ధర్నాకు దిగింది. పోలీసులకు చెప్పినా కూడా వచ్చి చూసి వెళ్లారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు భర్త పైన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. నా పేరు శిల్ప. బెల్లకొండ సాయి చరణ్తోని నాకు 2013లో పెళ్ళయింది. 2021 అక్టోబర్ నుండి గొడవలు ఆలోపు కూడా గొడవలైనా కూడా మా అమ్మ నాన్న అందరూ పెద్దలు చెప్పినాక నేను కన్విన్స్ కాంప్రమైజ్లోనే పోయినా. అదిగో కొన్ని చికాకులలో ఉన్నాడు. 6 నెలలు ఆగి నేను మంచిగా నేను భర్త నీకు అప్పచెప్తా, వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి, ఒక అమ్మాయిని బ్యూటీ పార్లర్ అమ్మాయిని సుభాష్ని అని ఆఫ్రికని 100 ఎఫ్ఐఆర్లు వస్తున్నా కూడా నేను నా కుటుంబం నా పిల్లలు ఆగమవుతారని కాంప్రమైజ్ మోడ్లోనే ఉన్నాను. 3.5 సంవత్సరాలు ఎక్కడున్నారో నాకు దొరకలేదు. ఇప్పుడు కూడా పెద్ద మనుషులు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. పెద్ద మనుషుల్ని 5 సార్లు తీసుకొచ్చినా కూడా ఆ రోజు తాళం వేసుకుంటారు, వాళ్ళు ఉండరు. ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోవట్లేదు. నాకు న్యాయమే జరగాలి, లేదా నా పిల్లలు నేను ఇక్కడే చచ్చిపోయాను. ఇంతకన్నా నేనేమీ ఎవరిని అడగట్లేదు. పోలీసు వాళ్ళు వచ్చి చూసాను. నాకు ఇంకెక్కడ టైం లేకపోతే నేను చావడం తప్ప నాకు వేరే దిక్కే లేదు. నా పిల్లలు ఆగమైపోతున్నారు. ఉంచుకున్న దానికి నా పిల్లల ముందు తిరుగుతుంటే నాకు తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డ పేరు శిల్ప. నేను గత 15 సంవత్సరాల క్రితం సాయి చరణ్ అనే ఖమ్మం వాస్తవులతో వివాహం చేశాను. సంవత్సరం తర్వాత నుంచి అష్ట కష్టాల పాలవుతున్నాం. మేము ఇచ్చిన 20 తులాల బంగారం, 15 లక్షల రూపాయల నగదు కూడా మాకు లెక్క చెప్పడం లేదు. తర్వాత వేరే అమ్మాయిలతోని రాసలీలలు పెట్టుకొని తిరుగుతూ మా అమ్మాయినే వేరే రొంపులకు దించాలనే ప్రయత్నం చేస్తూ చాలా హింసలు పెట్టారు. మేము 498 కేసు వేసాము. వేసింది మారుతాడు వత్తడు అనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు కూడా ఉన్నాము. విషయంలో పంచాయతీ అయితే 6 నెలల దాకా మా అబ్బాయిని ఏమనకండి, 6 నెలల తర్వాత మీ అల్లుని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం అని చెప్పి మా యువంపుడు కాగితం రాసిచ్చిండు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు మాకు వాళ్ళు ఎక్కడా దొరకకుండా జాడ దొరకకుండా తిరిగిళ్ళు. మేమున్న అపార్ట్మెంట్లే మళ్ళీ మా కొడుకు కొనుక్కున్న అపార్ట్మెంట్ కింద వాళ్ళు కొనుక్కుంటే మాకు తెలిసింది. అందుకే న్యాయం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. నా బిడ్డ పేరు శిల్ప. మాట్లాడితే మా డాడీ అంటే కూడా తెలీదు. మా మమ్మీ చాలా కష్టపడుతుంది. ఇప్పుడు నా డాడీ అంటే కూడా తెలీదు. మా డాడీ స్కూల్ ఫీజు కట్టట్లేదు. మా డాడీ కూడా ఏం మాత్రం మాట్లాడట్లేదు. ప్లీజ్ మా డాడీ నాకు కావాలి, నాకు న్యాయం చేయండి. ప్లీజ్ నాకు మీడియా